నల్గొండ పట్టణంలోని స్థానిక 17వ వార్డు ఆర్జాలబాయిలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని శనివారం సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పరిశీలించారు. అనంతరం ఆ కేంద్రానికి వచ్చిన దరఖాస్తుదారులతో ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక 17వ వార్డులో ఆర్జాలబావిలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని శనివారం సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పరిశీలించారు. ఆ కేంద్రానికి వచ్చిన దరఖాస్తుదారులతో మాట్లాడుతూ ప్రజాపాలన వివిధ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం మంచి పరిణామమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పోరాడారని, చాలా మంది భవిష్యత్ దృష్ట్యా అప్పట్లో బైండోవర్ కేసులు పెట్టారని తెలిపారు. ప్రస్తుతం జైలుకు వెళ్లిన వారికి అవకాశం ఇవ్వడం సమంజసం కాదని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి బైండోవర్ కేసులు ఉన్న వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా బాగా మంచిగా సర్వీస్ ఇస్తారు. వీళ్ళంతా మంచిగా చెప్తున్నారా? ఎక్స్ప్లెనేషన్ వాలంటరీగా ఏమైనా రాయడం రాకపోతే మీరు వెళ్తారా? నేను వాడాకు. ఏం పేరు నీ పేరు? ఇంతకుముందు నువ్వు ఎక్కడ ఏ సెక్షన్లో పనిచేస్తావు? మంచి అవుతుంది ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఉద్యమకారులు ఎట్లా ఏం చేస్తున్నారు? అది కేసు జైలు పోయిన ఎఫ్ఐఆర్ ఉండాలి. ఎఫ్ఐఆర్ కాపాడుతున్నారు. ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు ఉంటారు, బైండోవర్ కేసెస్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి గైడెన్స్ ఇచ్చారు. తీసుకోమని చెప్పి అలాంటి వాళ్ళు నా దగ్గర ఎవరు లేరు. ట్రైనింగ్ లో చెప్పారా? ఏం చెప్పారు? ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, డేట్స్ అవన్నీ శిక్ష పడ్డ కాలం. ఉద్యోగ సమయంలో అందరు బైండోవర్ కేసులు ఉన్నాయి. మాక్సిమం తీసుకుపోయి కూర్చోబెట్టడం, సాయంత్రం వదిలేయడం. మీకు తెలంగాణ ఉంది సార్. మనకు కానీ వాళ్ళకి మీరు రికమెండేషన్ వాళ్ళు రికమెండేషన్ చేయగలరు. ఇప్పుడు మన దగ్గర ఏముండదు సార్. జాబ్ అని ఇచ్చినా కూడా మేము తీసుకోవాల్సింది. ఒకవేళ రేషన్ కార్డు లేదని కూడా పంపించవద్దు. మీరు వైట్ పేపర్ మీద లెటర్ రాసి యాడ్ చేసి పెట్టి ఓన్లీ ఆధార్ కార్డు ఉన్నా కూడా తీసుకోండి. తీసుకుంటున్నాము. రేషన్ కార్డుకి అప్లికేషన్ మేమే రాసి మేమే రాసి పెట్టుకున్నాం. వాళ్ళు అడుగుతున్నాం పిల్లలందరూ జాయిన్ అయ్యారా, మీకు ఉన్నదా, మీకు భార్య వంటలు పెళ్ళి అయింది, కొత్త కోడలు వచ్చారు, మీ పిల్లలు అయింది, మీకు రేషన్ కార్డు ఉందా లేనప్పుడు భర్తని తల్లిదండ్రులు కాబట్టి ఆయన రేషన్ ఓకే. మీరు ఒక ఉద్యమకారులు అది ఒకటి ట్రై చేయండి. మీ ఆఫీసర్స్ ఎవరైతే వస్తారో ఇట్లా ఉద్యమకారుల దాని మీద అడుగుతున్నారు. అందరూ జైలుకి పోవాలని లేదు కదా, ఎక్కువ గడబడి చేసిన వాళ్ళకు ఎఫ్ఐఆర్ చేసి పంపుతారు. మామూలుగా ఇంటలెక్చువల్స్కు స్టూడెంట్స్కు అయితే ఏమైందంటే బైండోవర్ కేసులు ఉంటాయి. అవి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ కావాలని అడుగుతున్నారు. దీని మీద కూడా ఆలోచన చేయండి. మాకు వచ్చిన